హాయ్ హలో నమస్తే. ఈ సరదా చిన్న వీడియో మీకోసం. అంటే ఇది ఇండస్ట్రీలో ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్లు యూజువల్గా న్యూస్ కింద చదువుతుంటారు, లేదా ట్విట్టర్లో అప్డేట్స్ కింద చూస్తుంటారు. సరే దీని వీడియో ఫార్మాట్లో సరదాగా ఈ వారం రాజాసాబ్ వచ్చింది. జననాయకన్ సినిమా కొంచెం సెన్సార్ ట్రబుల్లో గట్టబడింది. ఈ రెండు చూసిన తర్వాత ఇండస్ట్రీలో వాటికి రెండో కోణం చూస్తే నిర్మాత డివివి దానయ్య ఎంత అదృష్టవంతుడో అనిపిస్తుంది. అంటే తెలుగులో ఒక సామెత ఉంది, అదృష్టవంతుడిని చెడిపేవాడు లేడు, దురదృష్టవంతుని బాగు చేసేవాడు లేడని. ఈ దానయ్యని ఎవరు చెడగొట్టలేరేమో. ఆయన దారిని పోయే దారే కాదు, అదృష్టవంతుడు దానయ్య. ఎందుకంటే ఈ రాజాసాబ్ సినిమా యాక్చువల్గా దానయ్య గారిది ప్రాజెక్ట్. సో దానయ్య గారు ఈ ప్రాజెక్ట్ చేయడానికి ఆయన చాలా, అంటే ఇది నాకు వచ్చిన ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ బట్టి మాట్లాడుతున్నాను. ఆయన క్లియర్గా చెప్పాడు, నాకు ఎన్ని రోజులు డేట్లు ఇస్తారు, ఎప్పటికి పూర్తి చేస్తాం అన్నది క్లారిటీ ఉంటేనే ఈ ప్రాజెక్ట్ చేస్తాను నేను అని. సో ఆ క్లారిటీ అన్ని వైపుల నుంచి రాక ఆయన నాకు ఈ ప్రాజెక్ట్ వద్దనిసుకున్నాడు. ఆయన అంటే ప్రభాస్ లాంటి ప్రాజెక్ట్ని వద్దనుకోవడం అంటే ఒక నిర్మాత చిన్న విషయం కాదు. నేను ప్రభాస్లో డేట్లు దొరికితే ఎవరైనా సరే రెండు చేతులు నమస్కారం పెట్టి తీసుకుని సినిమా మొదలు పెడతారు. అలాంటి టైంలో ఈ సినిమా ఎవరు చేస్తారు, దానయ్య దగ్గర నుంచి ఈ ప్రాజెక్ట్ని ఎవరు తీసుకుంటారు అని చెప్పేసి యువి వంశీ వీళ్ళంతా వెతికితే చాలామంది దగ్గరికి వెళ్ళింది ఈ ప్రాజెక్ట్ డిస్కషన్. అభిషేక్ అగర్వాల్ దగ్గరికి వెళ్ళింది, ఇంకొకరి దగ్గరికి వెళ్ళింది, ఆఖరికి పీపుల్స్ మీడియాలో సెటిల్ అయింది. పీపుల్స్ మీడియా వాళ్ళు వెంటనే దానయ్య దగ్గర నుంచి ఈ ప్రాజెక్ట్ టేక్ ఓవర్ చేశారు. సో ఈ ప్రాజెక్టు 3 ఏళ్ళు సాగింది. 3 ఏళ్ళు వడ్డీలు, దాదాపు 500 నుంచి 550 కోట్ల ఖర్చు. ఈలోగా ఓటీటీలు అన్నీ లెక్కలు మారిపోయాయి. వస్తుంది అనుకున్నంత బిజినెస్ జరగలేకపోవడం. సో ఇప్పుడు లాస్ ప్రాఫిట్ ఇవన్నీ తర్వాత తేలుతాయి. మొత్తం ఏదైనా సరే ఈ టెన్షన్ నుంచి దాన్ని తప్పించుకున్నారు. సో అదృష్టవంతుడే కదా. సో జననాయకన్ సినిమా ఉంది, అది యాక్చువల్గా దానయ్య గారిదే. నాకు తెలిసినంత వరకు, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 30 కోట్ల పేమెంట్ ముందు ఇచ్చారు విజయ్కి. అలాంటిది ఆయన కూడా ఈ ప్రాజెక్టు రాజకీయాలు ఇవన్నీ చూసి ఎందుకో నాకు వద్దు ఈ ప్రాజెక్టు నేను చేయలేనని చెప్పి వెళ్ళి ఆ డబ్బులు వెనక తెచ్చేసుకుని ఆ ప్రాజెక్ట్ వదిలేసుకున్నారు. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ఎలా ఒడిదుడుకులు పడుతుందో చూశారు కదా. అసలు సెన్సార్లో పడిపోయింది. అదే కనుక ఇది ఉంటే టెన్షన్ పడేవాడు కదా. సో దాని నిజంగా అదృష్టవంతుడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఆయనకున్న రాజకీయ బిజీ వల్ల, ఆయనకున్న పని ఒత్తిడి వల్ల లేట్ అవుతూ వస్తున్నాయి. హరిహర వర్మలు ఎలా లేట్ అయిందో తెలిసిందే, ఉస్తాద్ భగత్ సింగ్ ఎలా లేట్ అయిందో తెలిసిందే. బట్ అదే దానయ్య గారు ఓజీ చక్కచక్క పూర్తయింది, రిలీజ్ అయింది, మంచి బిజినెస్ చేసుకుంది. సరే బయ్యర్లు అందరూ సేఫ్ అయ్యారా లేదా, దట్ ఈజ్ సెకండరీ పాయింట్. బట్ నిర్మాతగా దానయ్య సేఫ్. సో దానయ్య మాత్రం అదృష్టవంతుడు. ఆయన అన్నీ కాల్కులేట్ చేసే సినిమాలు చూసుకుంటాడు. ఆయన లేదంటే అస్సలు కట్రోడ్గా సినిమాను వదిలేసుకుంటాడు. కానీ అలా ఉండాలి ప్రొడ్యూసర్లు. మనకి ఈ ప్రాజెక్ట్ ఏదో వ్యాపారం కదా సినిమా అనేది. ఇది మనకు వైబుల్ అవుతుంది, ఇది లాభదాయకంగా ఉంటుంది, కనీసం మనం నష్టం రాదనుకుంటే ముందుకెళ్ళాలి, లేదంటే వదిలేయగలగాలి. దానయ్య మాత్రమే ఇండస్ట్రీలో అలా చేయగలిగిన నిర్మాత నాకు అనిపించినంత వరకు. మిగతా వాళ్ళందరూ మొహమాట పడుతూ ఏదో చేసేవాళ్ళే. దానయ్య అలా ఇంకా వదిలేసిన సినిమాలు ఇంకా కూడా ఉన్నాయి. ఇంకో సినిమా త్వరలో రాబోతుంది వేరే బ్యానర్లో. ఇంతకుముందు కూడా అలాగే చాలామందికి అడ్వాన్స్ ఇచ్చి వెనక్కి తెచ్చేసుకుని. సో వ్యాపారాన్ని వ్యాపారంగా పెర్ఫెక్ట్గా చేయడంలో దానయ్య అదృష్టవంతుడు, సమర్థుడు కూడా. థ్యాంక్ యూ.